ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎలా చదవాలో డీటెయిల్ గా వీడియో చేశాను. వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వారి కోసం ప్రత్యేకమైనటువంటి వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం. సౌత్ నైటింగేల్ ఫాల్స్ సైలెంట్ ఫర్ ఎవర్. సౌత్ అంటే దక్షిణాది యొక్క, నైటింగేల్ అంటే కోకిల, తెలుగులో మనం కోకిల అంటుంటాం. ఫాల్స్ సైలెంట్ ఫర్ ఎవర్, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలు విడిచినప్పుడు, తుదిశ్వాస విడిచినప్పుడు ఇలాంటి పదాలు వాడుతుంటారు. ఫాల్స్ సైలెంట్ అంటే మూగబోయింది లేదా నిశ్శబ్దమైపోయింది. ఫర్ ఎవర్ అంటే శాశ్వతంగా. సౌత్ నైటింగేల్ ఫాల్స్ సైలెంట్ ఫర్ ఎవర్, దక్షిణ కోకిల శాశ్వతంగా మూగబోయింది లేదా నిశ్శబ్దమైంది. ఇక్కడ ఫాల్స్ అనేది V5 లో ఉంది. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ అన్ని కూడా సింగులర్ గానే వస్తూ ఉంటాయని. సౌత్ నైటింగేల్ అనేది సబ్జెక్ట్, సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. ఫాల్స్ సైలెంట్. కొన్నిసార్లు ఈజ్ నో మోర్ అంటుంటారు, అంటే ఇక లేరు అని ఒక వ్యక్తి ప్రాణాలు విడిచినప్పుడు, లేదా కొన్నిసార్లు పాసెస్ అవే అని అంటుంటారు. ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సినానిమ్స్ అని చెప్పొచ్చు. సందర్భాన్ని బట్టి ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు డైడ్ అంటుంటారు. ఇలాంటి పదాలు సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి. ఎస్ జానకి వాన్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ 4 times, ఇంక్లూడింగ్ సెంతూర పూవే ఫ్రమ్ భారతీ రాజాస్ 16th వైతినిలే. ద లెజెండరీ సింగర్ who has rendered thousands of songs across multiple languages, had a celebrated collaboration with music maestro Ilayaraja. Yes, Janaki won the National Film Award for Best Female Playback Singer 4 times. Yes, Janaki అనేది ఇక్కడ సబ్జెక్ట్, సింగులర్ ఏకవచనంగా ఉంది. వన్ అనేది V2, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఎస్ జానకి గెలుచుకున్నారు. ఏం గెలుచుకున్నారు అని క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేదే ఆబ్జెక్ట్. ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్, జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నారు, ఇది ఆబ్జెక్ట్. ఫర్ కొరకు, ఇది ప్రిపోజిషన్. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ 4 times, 4 సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని ఈమె గెలుచుకున్నారు. ఇంక్లూడింగ్ సహా సెంతూర పూవే ఫ్రమ్ భారతీ రాజా 16 వైతినిలే. భారతీ రాజా యొక్క 16 వైతినిలే చిత్రంలోని సెంతూర పూవే పాటతో సహా ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని జానకి గెలుచుకున్నారు. ద లెజెండరీ సింగర్ అంటే దిగ్గజ గాయని. ఇక్కడ లెజెండరీ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు, సింగులర్ అనేది నౌన్. ద లెజెండరీ సింగర్, ఈ దిగ్గజ గాయని who has rendered thousands of songs across multiple languages, had a celebrated collaboration with music maestro Ilayaraja. Who has rendered thousands of songs across multiple languages. ఎవరైతే పలు భాషల్లో వేలాది పాటలు పాడారో ఆమెని ఈ దిగ్గజ గాయని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. రెండెడ్ అంటే సేవలు అందించారు. థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్, వేలాది పాటలు. అక్రాస్ మల్టిపుల్ లాంగ్వేజెస్, పలు భాషల్లో వేలాది పాటలు పాడిన ఈ దిగ్గజ గాయని. ఈ సింగర్ పక్కన కామా ఉంది, అలాగే లాంగ్వేజెస్ పక్కన కామా ఉంది. ఇక్కడ కామా ఉన్నటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్ నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. ఇందులో ఉన్నటువంటి సమాచారం తీసేసినా కూడా ఈ వాక్యం యొక్క అర్థం మారదు కాబట్టి ఇది నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. లెజెండరీ సింగర్ హూ హ్యాస్ రెండర్డ్ థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ అక్రాస్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఎవరైతే పలు భాషల్లో వేలాది పాటలు పాడారో ఆమెని ఈ దిగ్గజ గాయని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలి? లెజెండరీ సింగర్, ఈ కామా పక్కన ఉన్న హ్యాడ్ కి కనెక్ట్ చేయాలి. హ్యాడ్ ఎ సెలబ్రేటెడ్ కొలాబరేషన్ విత్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, సంగీత మాంత్రికుడు ఇళయరాజాతో ఒక ప్రసిద్ధ సహకారాన్ని కలిగి ఉన్నారు. హ్యాడ్ అంటే కలిగి ఉన్నారు, ఇది V2లో ఉంది. ఎ సెలబ్రేటెడ్ కొలాబరేషన్, ఒక ప్రసిద్ధమైనటువంటి సహకారాన్ని సెలబ్రేటెడ్ అంటే ప్రసిద్ధమైనటువంటి, కొలాబరేషన్ సహకారాన్ని కలిగి ఉన్నారు. విత్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, విత్ అంటే తో,
ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, సంగీత మాంత్రికుడు. ఇలాంటి పదాలు నోట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. ద లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి, whose extraordinary voice dominated South Indian cinema for decades and whose songs continue to resonate across generations, died at the age of 88 in Mysore, Karnataka on Saturday. The legendary playback singer ఎస్ జానకి, దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి. ది లెజెండరీ అంటే దిగ్గజ, ప్లేబ్యాక్ సింగర్ అంటే నేపథ్య గాయని ఎస్ జానకి. ఇక్కడ కామా ఉంది. హూజ్ ఎక్స్ట్రాడినరీ వాయిస్ డామినేటెడ్ సౌత్ ఇండియన్ సినిమా ఫర్ డికేట్స్ అండ్ హూ సాంగ్స్ కంటిన్యూ టు రెజొనేట్ అక్రాస్ జనరేషన్. ఇక్కడ కామా ఉంది. ఇదంతా కూడా నాన్ రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. ఈ రిస్ట్రిక్టివ్ క్లాస్ ఏంటో నాన్ రిస్ట్రిక్టివ్ క్లాస్ ఏంటో తెలుసుకోవాలంటే నేను గతంలో చేసిన వీడియోను ఒకసారి చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. దశాబ్దాల పాటు తన అద్భుతమైన గాత్రంతో దక్షిణ భారత సినిమాలు ఏలిన ఆమె పాటలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉన్న దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో శనివారం 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. హూస్ ఎక్స్ట్రాడినరీ వాయిస్ డామినేటెడ్ సౌత్ ఇండియన్ సినిమా. ఎవరి గాత్రంతో దక్షిణ భారత సినిమాను ఏలిందో ఆమెనే ఈ ఎస్ జానకి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూజ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది. ఎక్స్ట్రాడినరీ వాయిస్, అద్భుతమైనటువంటి గాత్రంతో, డామినేటెడ్ అంటే ఏలడం, సౌత్ ఇండియన్ సినిమా దక్షిణ భారత సినిమాను ఏలినటువంటి ఆమె గాత్రం. ఫర్ డికేడ్స్ దశాబ్దాల పాటు, అండ్ మరియు హూ సాంగ్స్ కంటిన్యూ టు రెజొనేట్ అక్రాస్ జనరేషన్స్. ఎవరి పాటలైతే తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయో ఆమెనే ఈ దిగ్గజ గాయని ఎస్ జానకి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా హూస్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాస్తారు. హూ సాంగ్స్ అంటే ఆమె యొక్క పాటలు కంటిన్యూ కొనసాగుతున్నాయి, టు రెజొనేట్ అంటే ప్రతిధ్వనిస్తూనే, అక్రాస్ జనరేషన్స్ అంటే తరతరాల పాటు, దశాబ్దాల పాటు తన అద్భుతమైన గాత్రంతో దక్షిణ భారత సినిమాలను ఏలిన ఆమె పాటలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉన్నటువంటి ఈ దిగ్గజ నేపథ్య గాయని ఎస్ జానకి. డైడ్ మరణించారు లేదా చనిపోయారు. వివరాల్లో ఇలా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ గా హెడ్ లైన్స్ లో ఫార్మల్ పదాలు వాడుతూ ఉంటారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 88 ఇన్ మైసూర్, కర్ణాటక ఆన్ సాటర్డే. కర్ణాటకలోని మైసూర్లో శనివారం నాడు ఆమె తన 88వ ఏట కన్నుమూశారు లేదా మరణించారు. ఆన్ సాటర్డే. వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి. ఇన్ మైసూరు, మైసూరులో, కర్ణాటకలోని మైసూర్లో. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అండ్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ డెవలపింగ్ బ్రీతింగ్ డిఫికల్టీస్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్. ఆమె వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారు. షీ వాజ్ సఫరింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. షీ అనేది సబ్జెక్ట్, వజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సఫరింగ్ అనేది V4. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్, సఫర్ తర్వాత ఎప్పుడు కూడా ఫ్రమ్ అని ఉండాలి. చాలా మంది విత్ అని రాస్తుంటారు, సఫరింగ్ విత్ అనకూడదు. సఫరింగ్ ఫ్రమ్ ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్. ఆమె వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఎయిల్మెంట్స్ అంటే నొప్పులు, బాధలు. అండ్ మరియు మళ్ళీ ఈ సబ్జెక్ట్ ను ఈ వర్స్ కి కనెక్ట్ చేయాలి. షీ వాజ్ హాస్పిటలైజ్డ్, ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఎవరు చేర్చారో మనకు అనవసరం. ఆఫ్టర్ డెవలపింగ్ బ్రీతింగ్ డిఫికల్టీస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. ఆఫ్టర్ డెవలపింగ్ బ్రీతింగ్ డిఫికల్టీస్. బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటే శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. She suffered a cardiac arrest during the course of treatment. A statement from the hospital said. She suffered a cardiac arrest. ఆమెకు గుండెపోటు వచ్చింది. She suffered అంటే బాధపడ్డారు. A cardiac arrest గుండెపోటుతో బాధపడ్డారు, గుండెపోటు వచ్చింది. డ్యూరింగ్ సమయంలో, ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చిందని ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ ద హాస్పిటల్ సెడ్ అంటే ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తంగా
దశాబ్దాల పాటు తన అద్భుతమైన గాత్రంతో దక్షిణ భారత సినిమాలను ఏలిన ఆమె పాటలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉన్న దిగ్గజ నేపథ్య గాయని. ప్రస్తుతానికి కర్ణాటకలోని మైసూర్లో శనివారం 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. లీవింగ్ బిహైండ్ ఎ సోల్ఫుల్ లెగసీ, షీ వాస్ ఈక్వల్లీ ఎట్ ఈజ్ విత్ క్లాసికల్ కంపోజిషన్స్, romantic melodies, folk songs, comic numbers, and emotionally charged duets. Leaving behind soulful legacy అంటే మనసును హత్తుకునే వారసత్వాన్ని వదిలి వెళ్ళిన ఆమె. లీవింగ్ వదిలి వెళ్ళడం, బిహైండ్ ఏ సోల్ఫుల్ లెగసీ మనసును హత్తుకునే వారసత్వాన్ని వదిలి వెళ్ళిన ఆమె. షీ వాజ్ ఈక్వల్లీ ఎట్ ఈస్, మనం గతం గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ వాజ్ అనే వెర్బ్ రాయడం జరిగింది. షీ వాజ్ ఈక్వల్లీ ఎట్ ఈజ్ అంతే సునాయాసంగా. విత్ క్లాసికల్ కంపోజిషన్స్ శాస్త్రీయ సంగీత కూర్పులు, రొమాంటిక్ మెలోడీస్ శృంగార గీతాలు, ఫోక్ సాంగ్స్ జానపద గీతాలు, కామిక్ నంబర్స్ హాస్య గీతాలు, అండ్ మరియు ఎమోషనల్లీ చార్జ్డ్ డ్యూయెట్స్ మరియు భావోద్వేగభరితమైన యుగల గీతాలను ఆమె అంతే సునాయాసంగా ఆలపించారు. జానకి అమ్మ, యాజ్ షీ వాస్ నోన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ టు హర్ ఫ్యాన్స్, హ్యాస్ రెండర్డ్ సాంగ్స్ ఇన్ 18 లాంగ్వేజెస్ అండ్ కుడ్ ఈవెన్ సింగ్ ఎఫర్ట్లెస్లీ ఇన్ ఎ చైల్డ్స్ వాయిస్. జానకి అమ్మ, ఇక్కడ కామా రావడం జరిగింది. ఇదంతా కూడా నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్రాస్ అవుతుంది. జానకి అమ్మ, యాజ్ షీ వాస్ నోన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ హర్ ఫ్యాన్స్ చిత్ర పరిశ్రమలో మరియు తన అభిమానులకు జానకి అమ్మగా సుపరిచితురాలైనటువంటి ఆమె. యాజ్ షీ వాజ్ నోన్ ఆమె అలా తెలిసిన కారణంగా, ఇన్ ద ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమలో, అండ్ మరియు టు హర్ ఫ్యాన్స్ తన అభిమానులకు ఎలా పరిచయమైంది? అందరూ జానకి అమ్మ అని పిలుస్తూ ఉంటారు. జానకి అమ్మ యాజ్ షీ వాజ్ నోన్ అంటే ఆమె అలా తెలిసిన కారణంగా చిత్ర పరిశ్రమలోను మరియు ఆమె యొక్క అభిమానులకు ఆమె జానకి అమ్మగా సుపరిచితురాలైంది. మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే జానకి అమ్మ ఇక్కడ ఫ్యాన్స్ పక్కన కామా తర్వాత ఉన్న పదానికి కనెక్ట్ చేయాలి. జానకి అమ్మ హ్యాస్ రెండర్డ్ సాంగ్స్ ఇన్ 18 లాంగ్వేజెస్. ఆమె 18 భాషల్లో పాటలు పాడారు, సేవలు అందించారని కూడా చెప్పొచ్చు. రెండర్డ్ అంటే సేవలు అందించడం. హ్యాస్ ప్లస్ V3 ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. జానకి అమ్మ హ్యాస్ రెండర్డ్, హ్యాస్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, రెండర్డ్ అనేది V3 సాంగ్స్ పాటలు పాడారు ఇన్ 18 లాంగ్వేజెస్ 18 భాషలలో. అండ్ మరియు జానకి అమ్మ కుడ్ ఈవెన్ సింగ్ ఎఫర్ట్లెస్లీ ఇన్ ఏ చైల్డ్స్ వాయిస్. ఆమె జానకి అమ్మ చిన్నపిల్ల గొంతుతో కూడా అలవోకగా పాడగలరు. షీ కుడ్ గలిగారు, ఈవెన్ సింగ్ పాడగలిగారు, ఎఫర్ట్లెస్లీ అలవోకగా అంటే కష్టపడకుండా, ఇన్ ఏ చైల్డ్స్ వాయిస్ చిన్నపిల్ల గొంతుతో కూడా అలవోకగా పాటలు పాడగలిగారు. She was trained in Carnatic music and released an album of Tyagaraja Kritis or Kirtanas అని కూడా చెప్పొచ్చు. ఆమె కర్ణాటక సంగీతంలో శిక్షణ పొంది త్యాగరాజ కీర్తనలతో ఒక ఆల్బమ్ను విడుదల చేశారు. She was trained ఆమె శిక్షణ పొందారు, ఇది ప్యాసివైజ్ లో ఉంది. ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. అండ్ మరియు షీ రిలీజ్డ్, షీ వాజ్ ట్రైన్డ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది. షీ రిలీజ్డ్ అనేది యాక్టివైజ్ లో ఉంది. ఆమె విడుదల చేశారు అన్ ఆల్బమ్ ఆఫ్ త్యాగరాజ కృతిస్ అంటే త్యాగరాజ కీర్తనతో ఒక ఆల్బమ్ ను ఆమె విడుదల చేశారు. ఇన్ ద తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ షీ కార్వ్డ్ అవుట్ ఎ ప్లేస్ ఫర్ హర్సెల్ఫ్ ఎట్ ఎ టైమ్ వెన్ పి సుశీలా అండ్ సెవరల్ అదర్ లీడింగ్ సింగర్స్ వర్ ఎట్ ద పీక్ ఆఫ్ దేర్ కెరీర్స్ అండ్ వర్క్డ్ విత్ renowned music directors including K.V. Mahadevan and M.S. Vishwanathan. In the Tamil film industry, తమిళ చిత్ర పరిశ్రమలో షీ కార్వ్డ్ అవుట్ ఏ ప్లేస్ ఫర్ హర్ సెల్ఫ్ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకోవాలి. షీ కార్వ్డ్ అవుట్ ఆమె సంపాదించుకున్నారు. ఏ ప్లేస్ ఫర్ హర్ సెల్ఫ్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఎక్కడ? తమిళ చిత్ర పరిశ్రమలో. ఎప్పుడు? ఎట్ ఎ టైమ్ వెన్ పి సుశీల అండ్ సెవరల్ అదర్ లీడింగ్ సింగర్స్ వర్ ఎట్ ద పీక్ ఆఫ్ దేర్ కెరీర్స్. పి సుశీల మరియు అనేక ఇతర ప్రముఖ గాయనీమణులు తమ కెరీర్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలో జానకి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. లీడింగ్ సింగర్స్ అంటే ప్రముఖ గాయనీమణులు. వర్ ఎట్ ద పీక్ అంటే శిఖరాగ్రంలో ఉన్నప్పుడు. ఆఫ్ దేర్ కెరీర్స్ తమ కెరీర్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలో ఈ జానకి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. షీ కావ్డ్ అవుట్ అంటే సంపాదించుకున్నారు. ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మరియు వర్క్డ్ విత్ రెనౌండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంక్లూడింగ్ కేవి మహదేవన్ అండ్ ఎంఎస్ విశ్వనాథన్. అలాగే కేవి మహదేవన్ మరియు ఎంఎస్ విశ్వనాథన్ వంటి ప్రఖ్యాత సంగీత దర్శకులతో పనిచేశారు. షీ వర్క్డ్ అంటే పనిచేశారు. విత్ తో రినౌండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రఖ్యాత సంగీత దర్శకులతో ఇంక్లూడింగ్ సహా కేవి మహదేవన్ అండ్ ఎంఎస్ విశ్వనాథన్ వంటి ప్రఖ్యాత సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు. ఇలా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.